లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 7 కల్లా రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్తే ఇంకా లైవ్ కౌంటర్స్ ఓపెన్ చేయలేదు. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనుకుంటా లైవ్ కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఫస్ట్ అయితే బర్గర్ పెట్టారు, తర్వాత చాట్ పెట్టారు. చాట్లోనే 3-4 టైప్స్ పెట్టారు. నేనైతే చాట్ మాత్రమే 3-4 టైమ్స్ తినేసా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెజ్ వాళ్ళకైతే పన్నీర్ పెట్టారు. చాలా ఉన్నాయి, అసలు నాకు గుర్తుకు లేదు కానీ వీడియోలో అయితే తీశాను. నాన్ వెజ్ వాళ్ళకైతే మటన్ ఉండింది, చికెన్ కర్రీ కూడా ఉండింది. సలాడ్స్ కూడా దాదాపు 20 టైప్స్ ఆఫ్ సలాడ్స్ పెట్టారు, సూప్స్ పెట్టారు. ఇంకా కేక్స్, డెజర్ట్స్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. ఇంకా చిన్నపిల్లలకి ఏంటంటే మనము వాళ్ళు ఏడుస్తున్నారు, మనము పట్టుకోలేము, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మెజెస్టిక్ ప్రైడ్లో చిన్నపిల్లలకి వాళ్ళకి సపరేట్గా క్యాబిన్ ఉంటుంది. అక్కడ క్యాబిన్లో మనం అక్కడ వదిలేసి నేమ్ రాసేసి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళ పిల్లలు ఏమైనా వాళ్ళు వచ్చేస్తాము అది ఏమన్నా అన్నా కూడా మనకు కాల్ చేసి చెప్తారు వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు నాట్ అలౌడ్ అనమాట కెసినోలోకి. సో మాకు ఆల్రెడీ మేము తీసుకున్న 3 టికెట్స్కి 1000 పాయింట్స్ అయితే వచ్చాయి క్యాసినో. సో మేము అక్కడికి ఆడడానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు నాట్ అలౌడ్ అనమాట. సో అందుకు మా పాపనైతే అక్కడ వదిలేసి ఒక 1 అవర్ క్యాసినోకి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్తే వామ్మో, అసలు క్యాసినోలో ఇంత మనీ అసలు ఎలా సంపాదిస్తూ ఉన్నారో వీళ్ళు, ఇంత అన్లిమిటెడ్ బఫెట్, ఇంత ప్రైజెస్ ఎలా చేస్తున్నాడో ఏమో అనుకున్నాను. కానీ ఆ క్యాసినోలో జస్ట్ లైవ్ డాన్స్ దగ్గర, ఫుడ్ దగ్గర, మొత్తం షిప్ మొత్తానికి 1% ఉంటే 99% పీపుల్ అందరూ క్యాసినోలో ఉన్నారండి బాబు. అసలు వాళ్ళు ఒక్కొక్కరు జస్ట్ ఒక 10 మినిట్స్ కూర్చుంటే అందరూ అసలు కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీస్ అయితే ఇట్లా పెట్టేసి ఆడుతూ ఉన్నారు. మన హైదరాబాద్ అతన్ని అంకుల్ పరిచయమారనమాట. అతనైతే నా కళ్ళ ముందరే 70,000 పోగొట్టుకున్నారండి. 70,000 ఏమంటే వస్తాయమ్మా, ఏముంది నువ్వు ఆడచ్చు కదా అని. మనకు ఆడడము అవి ఏం రాదు కానీ జస్ట్ చూడడమే అంకుల్. అది కూడా 1000 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఎలా ఆడాలి ఏంటి అని అడిగితే ఇలా అని చెప్పారు. కానీ మన లక్క గురించి తెలిసిందే కదా, అసలు ఏమీ కాలేదు. జస్ట్ ఆ 1000 పాయింట్స్కి ఇద్దరం ఆడేసి వెళ్ళిపోయాము. కానీ ఏంటంటే మనము క్యాసినోలో కూర్చున్నంతసేపు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ మందు అండ్ స్టార్టర్స్, నీకు ఇష్టమైనవి ఎన్నైనా అన్లిమిటెడ్గా తినండి తీసుకొని వస్తారు. దీంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను మా హస్బెండ్ కేవలం స్టార్టర్స్ ఉంటాయి కదా, మాకు చికెన్, మటన్, వెజ్ వీటిలలో స్టార్టర్స్ పెట్టలేదన్నమాట బఫెట్లో.